నమస్కారం. మనకి సరిపోని చెప్పులేసుకుంటే ఎలా కష్టపడతాం? చిన్న చెప్పులైతే కొరికేస్తాయి. పెద్ద చెప్పులైతే లూజ్‌గా ఉండి మన నడవనీయవు. సో, అలాగే మనకి వాసనాస్‌కి ఏవైతే ఉన్నాయో, మన వాసనాస్ సూట్ కానీ లైఫ్‌ని మనం సెట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకో, మన వాసనాస్ మార్చుకోకుండా డిజాస్టర్ క్రియేట్ చేస్తుంది. అలానే లోపల ఏ వాసనాస్ ఉన్నాయో, ఆ వాసనల్ని పట్టుకొని వేలాడుతూ లైఫ్‌ని మార్చుకోకుండా పోయామనుకో, అప్పుడు స్పిరిచువల్ ఎవల్యూషన్‌లో ఈ జీవితం ఊరుకోదు. ప్రకృతి ఊరుకోదు. ప్రకృతి ఏం చేస్తుందంటే నిన్ను ఎలా వంచాలో అలా వంచుతుంది. ఈ జీవితంలో ఉంచుతుంది, రాబోయే జీవితంలో ఉంచుతుంది. సో కొన్ని వందల జీవితాల సఫరింగ్ అనుభవించి కానీ నువ్వు ఎవల్యూషన్ పొందవు, పరిణామం పొందవు. సో అలా పొందదలుచుకున్నావా, నువ్వు సొంతంగా స్పృహతో ఉండి కాన్షియస్గా అడ్వాన్స్గా ముందుకు వెళ్ళదలుచుకున్నావా అనేది నీ చాయిస్. సో సరే ఈ చాయిస్ ఉంది కదా, అమ్మో ఇంత భయంగా ఉంది వ్యవహారం, అయితే నేను తొందరగా ముందుకెళ్ళిపోవాలి అని చెప్పి ఏదో స్పిరిచువల్ పాత్, టైలర్ మేడ్ స్పిరిచువల్ పాత్ పట్టుకొని వేలాడద్దు. ఎందుకంటే థ్రెడ్డింగ్ అయిపోతుంది. కాన్సిక్వెన్స్ ఆఫ్ థ్రెడ్డింగ్ ఎలా ఉంటుంది చెప్పాను కదా, సరిపోని చెప్పులు వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. A mere attempt to mold and confined life to fit in a particular pattern. అది మన ప్యాటర్న్ కాదు, ఆ ప్యాటర్న్లో ఫిట్ చేయడానికి ట్రై చేస్తాం అనుకో, అంటే నీ వాసనకు టాలీ కావట్లే. అక్కడ వైల్డ్నెస్ ఉంటుంది, డిజెక్షన్ ఉంటుంది, లైఫ్లో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, జాయ్లెస్ ఇమిటేషన్ అనమాట. ఎంతమంది సాధువులని చూస్తుంటాం, చాలామంది ఆశ్రమంలో కొన్ని వందల మందిని చూస్తుంటాం, జాయ్లెస్ ఇమిటేషన్ ఉంటారు. అలాగే అన్క్రియేటివ్ డిసిప్లైన్, స్పాంటేనిటీ ఉండదు, డిసిప్లిన్లో క్రియేటివ్నెస్ ఉండదు. ఎథికల్ ఇన్ఫ్లెక్సిబిలిటీ, ఎథికల్ డ్రిల్, యాక్ట్ అకార్డింగ్ టు స్టాటిక్ కోడ్. దీని గురించి చెప్పాలంటే బౌద్ధ నిర్యాణానికి కరెక్ట్గా ఒకరోజు ముందు ఓ రాజుగారు అడుగుతారు బౌద్ధుడిని, మీ దగ్గర కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు కదా, మరి ఇంతకాలం బట్టి వాళ్ళందరూ నీ దగ్గర ఉన్నారు, బౌద్ధ భిక్షులుగా మారారు, మరి వాళ్ళలో ఎంతమంది సాల్వేషన్ పొందారు, ఎంతమంది జ్ఞానోదయం అయింది అని అడిగితే వేళ్లతో చూపిస్తాడు బుద్ధుడు. అదేంటి అంటాడు. కారణం ఏమిటి అంటే వాళ్ళు బౌద్ధ విషయాల కింద ఎక్కువ శాతం ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ఫిట్ అవుతున్నారు అంతే, అంతేగాని వాళ్ళ వాసనాస్ మాడిఫై చేసుకుంటూ వాసనాస్ కూడా మార్చుకుంటూ రావట్లా. లోపల వాసనాస్ ఒకటి, బయట ఫిక్స్ చేసుకొని ఒక ప్యాటర్న్, డిసిప్లిన్ లైఫ్ లాగా, బయట ఒక లైఫ్ అంటే కొన్ని నియమాల ప్రకారంగా లైఫ్లో నడుస్తుంటుంది, కానీ లోపల వాసనస్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే అంతరంగా పెద్ద తుఫాన్ ఫైటింగ్ జరిగిపోతుంది, టెంపెస్ట్ నడుస్తుంటుంది అంతరంగా. సో వాళ్ళు వాసనస్ మార్చుకొని ఈ పాత్రని డిస్కవర్ చేసేదాకా జ్ఞానోదయం అయ్యే ఛాన్స్ ఉండదు అంటాడు. స్పష్టంగా ఒప్పుకుంటాడు కూడా. అందుకని ప్రపంచంలో ఇన్ని రకాల స్పిరిచువల్ ఉన్నాయి, ఇన్ని రకాల యోగా కోర్సెస్ ఉన్నాయి, ఇన్ని ఉన్నా మరి నిజంగా ఎంతమంది సాల్వేషన్ దాకా వెళ్తున్నారు? వేళ్లతో లెక్కెట్టచ్చు మనం. కారణం ఏమిటి అంటే ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మన ముందు మన వాసనాస్ని సెట్ చేసుకోకుండా సడన్గా డెసిషన్ తీసుకొని దాంట్లో జంప్ చేయటం అన్నమాట. సపోజ్ మనకి డ్రింకింగ్ అలవాటు ఉంటే ఇవాళ నుండి డ్రింకింగ్ మానేస్తాను అన్నట్టు తక్కువ డెసిషన్ తీసుకున్నట్టు, ముందు వాసనాస్ ఫిట్ చేసుకొని తర్వాత డెసిషన్ తీసుకుంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అందుకని సపోజ్ నిజంగా సిన్సియర్గా నీకు మార్చుకోవాలి ఏదైనా నీ ప్రవర్తన అనిపిస్తే, మంచి చెడు కాదు ఇక్కడ, మంచి చెడు కాదు, నీ స్పిరిచువల్ ఎవాల్యుయేషన్లో, నీ జీవితం యొక్క పాత ఎవాల్యుయేషన్లో నువ్వు తొందరగా వెళ్ళదలుచుకున్నావా, లేదు సావకాశంగా అన్ని జన్మలు అన్ని కష్టాలు పడుతూ వెళ్ళదలుచుకున్నావా అనేది నీ చాయిస్. సో నువ్వు ఎలాంటి వాసనాస్ ఫామ్ చేసుకుంటావో అది ప్రోటోటైప్ నెక్స్ట్ బర్త్కి. సో అట్లీస్ట్ నీ ప్రోటోబర్త్ ఇదేమాట కర్మ ఫలం అంటారు కదా, సంచిత కర్మ అంటారు కదా సాంస్క్రిట్లో, అదనమాట. సో ఎథికల్ ఇన్ఫ్లెక్సిబిలిటీ అంటే కొన్ని రూల్స్ పెట్టుకొని అలా చేస్తుంటాడు. నిజంగా లోపల నుండి ఇన్సిస్ట్ అవుతుంటుంది, లోపల నుండి ఆపుతూ ఉంటుంది, కానీ ఫ్యాషన్ అయ్యి ఉంటుంది, నేను ఈ రూల్ బతుకుతానికి వచ్చి బతుకుతూ ఉంటాడు దాంట్లో ఆ సిస్టంలో. బట్ అది స్పిరిచువాలిటీ కాదు, అసలు అది స్పిరిచువాలిటీ కాదు. స్పిరిచువాలిటీ లోపల నుండి డిస్కవర్ అవుతుంది మనకి. ఈ డిస్కవర్ అవుతుంది ఇండివిజువల్, ఒక్కొక్కరికి ఒక పాత్ ఉంటుంది, ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక పాత్. ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల పాత్స్ ఉంటాయి. అదర్వైజ్ చూస్తే యాంజిలే ఉయ్యాలు ఊగుతోంది, కానీ మొహంలో ఆనందం లేదు, బాధతో ఊగుతోంది. కానీ ఏంజిల్, ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల మార్గాలు ఉంటాయి. ఇఫ్ ఎవ్రీ మ్యాన్ వర్ ఎ థింకర్, ప్రతి మనిషి ఒక
చక్కగా ఆలోచించగలిగిన వాడైతే దేర్ వుడ్ బి యాజ్ మెనీ స్పిరిచువల్ పాత్స్ యాజ్ దే ఆర్ ఇండివిజువల్స్. సో ఒకళ్ళ పాత్ మనం టైలర్ మేడ్ కాదు, ఒకళ్ళది జస్ట్ ఓకే మ్యాప్ లాగా తీసుకుంటాం, మ్యాప్ అంతే అది. అంతేగాని అదే పాత్ర ఉండదు. పాత ఎందుకంటే మనిషికి తేడా ఉంటుంది. నీ ట్రైట్స్ వేళ్ళు, వాళ్ళ ట్రైట్స్ వేళ్ళు, నీ లోపల ఉన్న వాసనాస్ వేళ్ళు, వాళ్ళ వాసనాలు. నీ వాసనాస్ని ఎన్ని మాడిఫై చేసుకోవాలనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి, ఎలా అనేది నీ పాత ఎలా చేసుకోవాలనేది. సో క్రిటికల్ సర్టైన్ స్టేజ్ని రీచ్ అవటం అనేది మటుకు డిఫరెంట్ పాత్స్లో ఉంటుంది. ఆ తర్వాత నుండి మటుకు మామూలు మెర్జ్ అవుతుంది. అయితే క్రిటికల్ స్టేజ్ దాటిన తర్వాత జరిగే ఏ అనుభవం అయినా సరే అది పదాలతో చెప్పగలిగేది కాదు. పదాలతో నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేసావు అనుకో, నువ్వు ఒక మతానికి లీడర్ అయిపోతావు అంతే. సో నిజంగా బౌద్ధుడు ఏమిటి పొందాడు, లేదా జీసస్ ఏం పొందాడు, లేదా అల్లా ఏం పొందాడు, లేదా వివేకానంద ఏం పొందాడు, లేదా నామదేవ్ ఏం పొందాడు, బాహుబలి ఎలా ఏం పొందాడు, గురునానక్ ఏమిటి పొందింది, రమణ మహర్షి ఏమిటి పొందింది, వాక్యాల్లో చెప్పలేరు. వాక్యాల్లో చెప్పాడంటే ఆటోమేటిక్గా దాన్ని కొంతమంది డిసైపుల్స్ ఫాలో అయ్యటం మొదలవుతారు. ఫాలో అయ్యేవాళ్ళు పెద్ద గ్రూప్ అవుతారు. ఈ గ్రూప్ అక్కల్ట్ అవుతుంది, అక్కల్ట్ చివరికి పెద్ద రిలీజియన్ అవుతుంది. అంతకంటే ఏం లేదు. సో వీళ్ళెవరు ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ ఉన్నవాళ్ళు కాదు. సో వీళ్ళందరికీ ఉన్నది నమ్మకమే. ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ ఎవరికి వస్తుంది? ఎవరైతే తన పాత్రను తను ఏర్పరచుకుంటారో. సో పాత్రని ఏర్పరచుకుంటాం అనేది ప్రధాన లక్ష్యం అన్నమాట. ఫర్ ఈచ్ స్పెసిఫిక్ ఇండివిజువల్ దేర్ ఈజ్ బట్ వన్ పాత్. ప్రతి మనిషికి ఒక పాత్ ఉంటుంది. పాత్ మస్ట్ బి డిస్కవర్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ లైఫ్ యాజ్ పర్ వాసన. సో వాసన క్యాపిటల్, వాసనాస్ ప్లూరల్. వాసనాస్ అంటే ఏంటంటే చిన్న వాసనాస్ అనమాట. ఏవైతే ఇంక్లినేషన్స్ ఉన్నాయో, ప్రీడిస్పోజిషన్స్ ఉన్నాయో అవి అనమాట. ఇవన్నీ కలిపి ఒక ప్యాటర్న్ ఫామ్ అయితే అది వాసన. ఈ వాసన మనం పోయిన తర్వాత క్రిస్టలైజ్ అయితే అది ప్రోటోటైప్ నెక్స్ట్ జన్మకి. నెక్స్ట్ డిస్కవరీ ఈజ్ ఏ సైకలాజికల్ మూమెంట్. డిస్కవరీ అనేది ఒక సైకలాజికల్ మూమెంట్. ఇది ప్రతి వాళ్ళు మనం డిస్కవరీ చేస్తుంటాం. మీరు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. మీకు మీ శరీరంలో ఇంక్లూడ్ అయిన ఏదే సిచ్యువేషన్ అయినా సరే, ఏదే వస్తువు అయినా సరే ఒక రకమైన డిస్కవరీ ఉంటుందంట. ఇట్ ఇంప్లైస్ న్యూ డేటా ఆర్ ఏ న్యూ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్రెడీ నోన్ ఫ్యాక్ట్స్. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే కానీ ఒక న్యూ రిలేషన్ మనకి వెళ్ళకపోతుంది. అక్కడ డిస్కవరీ. యూ డిస్కవర్ ఎవ్రీథింగ్ in your life as our psychological constitution is changing ceaselessly from thought to thought and mood to mood, path to rediscovered every day. పాత్ అనేది ఏ రోజుకి ఆ రోజు నీకు రీడిస్కవర్ అవుతుంటుంది. ఎందుకని నీ సైకలాజికల్ కాన్స్టిట్యూషన్ ఏమిటి? అస్తమానం మారుతూ ఉంటుంది, ఆరకుండా అలా మారుతూనే ఉంటుంది. ఇవాళ ఉన్నట్టు సైకిల్ థాట్ రేపు ఉండదు, ఉన్నట్టు ఎల్లుండి థాట్ ఉండదు. సో నీ థాట్స్లోంచే నీ పాత్ ఫామ్ అవుతుంటుంది, మూడ్ టు మూడ్ మారుతుంటుంది. దిస్ కైండ్ ఆఫ్ డిస్కవరీ హ్యాస్ థ్రిల్ అబౌట్ ఇట్. ఇలాంటి డిస్కవరీలో థ్రిల్ ఉంటుంది. నువ్వు ప్రతిరోజు ఒక థ్రిల్ అనుభవిస్తుంటావు. సో ఇక్కడ తేడా ఉందన్నమాట. కిక్ థ్రిల్. మామూలు లైఫ్లో నువ్వు బయట నీ ఎస్ సెంటర్ని ఎమోషన్స్ని ఎస్ సెంటర్ని సాటిస్ఫై చేసుకోవడానికి లోపల ఏదో ప్లెజెంట్ సర్క్యూట్స్ ఉన్నాయో వాటి కోసం వాటి సాటిస్ఫై చేసుకుంటూ కంటిన్యూ అవుతుంటే ఆ మూమెంటరీ ప్లెజెంట్ ఉంటుంది. ఆ మూమెంట్లో ప్లెజెంట్ ఉంటుంది. సో వాట్ ఈస్ కాల్డ్ కిక్ ఉంటుంది ఆ టైంలో. మళ్ళీ తర్వాత ఉండదు. మళ్ళీ కావాలంటే మళ్ళీ కావాలి. ఇది ఎంతకాలం దీనికి అంత ఉండదు. చివరికి ఫోన్లే ఎంతకాలం అయినా అలా ఇస్తూ ఉంటుందా అంటే చివరికి అది ఫ్రస్ట్రేషన్గా దావతీస్తుంది. ఎంత కిక్ వచ్చినా చివరికి ఫోన్ చివరికి సపోజ్ నీకు ఏదో సమస్య ఉంది, నువ్వు తాగావు, అయిపోయింది, 6 గంటలు 7 గంటలు స్పృహలో లేవు, తర్వాత లేచేపటికి సమస్య పోతుందా? ఆ స్థితి అలాగే ఉంటుంది. నువ్వు అలాగే ఉంటావు, నీ పరిస్థితులు అలాగే ఉంటాయి. పరిస్థితులు మారవు కదా. నెక్స్ట్ సో దేర్ ఫార్ ఎప్పుడైతే కిక్ ఉందో కిక్కి మధ్యలో నీకు బోర్ ఉంటుంది. అదే థ్రిల్లో బోర్ ఉండదు. థ్రిల్ వేరు. ఓ డిటెక్టివ్ సినిమా చూస్తున్నట్టు నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టు థ్రిల్ అంట. అలాగే ఈ స్పిరిచువల్ పాత్ డిస్కవరీ ఎలా ఉంటుందంటే నువ్వు పర్సనల్గా ఎప్పుడు థ్రిల్ అనుభవిస్తుంటావు. అసలు చాలా చిన్న విషయంలో నువ్వు ఏదో కొత్త విషయం తెలుసుకుంటూ ఉంటావు. అసలు అంత నోటీస్ చేయరన్నమాట. అందుకని పతంజలి అంటాడు, చిన్న చెట్టు నుండి ఆకు రాలితే ఆ రాలిన సౌండ్కి జ్ఞానోదయం కూడా కావచ్చు. సో ఎలా ఉంటుందంటే ఆ డిస్కవరీ అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంటుంది. ఒక రకమైన థ్రిల్ అనమాట. థ్రిల్ ఈజ్ వెరీ గుడ్. దాని కిక్ కదా. థ్రిల్ ఆఫ్ రీడిస్కవరీస్ ప్రొవైడ్స్ ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్. ఈ థ్రిల్సే ఉంటాయే మీకు అనిపిస్తుంది. అందుకని ఇంట్రెస్ట్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
అలా నువ్వు పని చేస్తున్నప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఇలా అయింది, ఇలా చేస్తే ఇంకా బాగా వచ్చిందే. ఇట్ ఈస్ ఎ డిస్కవరీ. వెంటనే ఆ పని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది చూడండి స్పాట్లో. సో నువ్వు ఇలా పని మీద ఏదైనా ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రాజెక్ట్లో చేస్తున్నప్పుడు స్పిరిచువల్ పాత్ ఎక్కల్లా, నీ జీవితంలో మామూలు ఏదైనా ఒక విషయం తీసుకుందాం. ఆ విషయం నువ్వు చేస్తున్నప్పుడు గబుక్కును ఇలా కాదు ఇలా చేస్తే ఇంకా బాగుందే, చిన్న వంట చేస్తున్నప్పుడు ఇలా చేసేప్పుడు కంటే ఇలా చేస్తే భలే టేస్ట్ వచ్చిందే. ఇట్స్ ఎ డిస్కవరీ. వెంటనే వంట మీద ఒక రకమైన ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ ఇంట్రెస్ట్ కావాలి మనకి. అంతేగాని ముందు పుష్ అని చిచ్చుగుడ్లాగా పైకి లేచి 2 నిమిషాలు పుష్ అని పడిపోవడం కాదు. కంటిన్యూగా సస్టైన్ అయ్యే కావాలి. కంటిన్యూగా సస్టైన్ అవ్వాలంటే నీకు థ్రిల్స్ కావాలి. థ్రిల్స్ కావాలంటే ఈచ్ అండ్ ఎవరీ మూమెంట్లో నీకు యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్ యాజ్ పర్ యువర్ సైకలాజికల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతుండాలి. ఆ థ్రిల్ డిస్కవరీ చేస్తుండాలి. డిస్కవరీ చేయాలంటే ఆ ఉన్నదాన్ని నిశ్చితంగా అబ్జర్వ్ చేయగలగాలి. అబ్జర్వ్ చేసిన వాడే డిస్కవరీ చేయగలడు. అదర్వైజ్ ఏం జరుగుతుందో నీకే తెలియదు, నీ మనసులో ఏం జరుగుతుందో నీకే తెలియదు. బట్ చాలా కొన్ని లక్షల విషయాలు, సిచ్యువేషన్స్ నువ్వు మిస్ అయిపోతుంటావు. నిజంగా సఫరింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ గెటింగ్ డిస్కవరీలో వచ్చేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒక జైన్ మాంకు ఉన్నాడు నేపాల్లో. జైన్ మాంకు ప్రధానంకు అతను చచ్చిపోతాడు. చచ్చిపోయేప్పటికి అతని శిష్యులు అందులో ప్రధాన శిష్యుడు బోరని ఏడుస్తుంటాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు అదేమిటి ఈ జీవితం శాశ్వతం, ఈ శరీరాన్ని కాదు నేను మనసుని కాదు అనుకుని బతికి అని అస్తమానం అనేవాడు కదా. అలాంటి వాడు ఏంటి ఏడుస్తున్నాడు, ఏమిటి ఏడుస్తున్నావు అని అడుగుతారు. అదేంటి మనకి ఏం తెలిసింది, ఏమి ఎక్స్పీరియన్స్గా తెలిసిందని అంటాడు. నాకు తెలిసింది ఇప్పుడే తెలిసింది ఏంటంటే నేను గురువు గారికి శరీరం పరంగా ఇంత అటాచ్ అయిపోయాను విషయం వాళ్ళు తెలిసింది నాకు ఈ ఏడుపు చూడంగానే అంటాడు. ఇన్నాళ్ళు నేను అటాచ్ అయ్యానని అనుకోలేదు అంటాడు. సో సఫరింగ్లో అబ్జర్వేషన్ అనమాట అది. సో సఫరింగ్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ద బెస్ట్ మూమెంట్. ద సఫరింగ్ మూమెంట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ టు గెట్ డిస్కవరీ ఆఫ్ యువర్ స్పిరిచువల్ పాత్. అందుకని సామాన్యంగా అన్ని సఫరింగ్. ఇప్పుడు బుద్ధుడు బయటకు వచ్చాక ఎవరో ముసలాన్ని చూశాడు, రోగిష్ని చూశాడు, చచ్చిపోయిన శవం చూశాడు. ఈ సఫర్డ్ ఎ లాట్. సో లోపల ఎలాంటి ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఐ వాంట్ టు నో వాట్ ఈస్ సఫరింగ్, వాట్ ఈస్ ట్రూత్ అబౌట్ ఇట్ అని వెళ్ళిపోయాడు. ఆ రోజు కరెక్ట్గా పిల్లాడు పుట్టి బారసాల రోజు అది. తను ఒక రకంగా చెప్పాలంటే మంచి శక్తివంతమైన రాజు. తనకి ఇచ్చిమించి మార్షల్ ఆర్ట్స్ అన్ని వచ్చు, అన్ని యుద్ధ విద్యలు వచ్చు. రాజు కింద ఉండుంటే చాలా పెద్ద రాజు కింద పేరు వచ్చి ఉండేది వాడికి. కానీ ఏంటంటే లోపల ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ మాట, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది అది. అంతేకాదు నీ భార్య నీ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఇది కరెక్టా అని నీ దృక్కోణంలో ఆలోచించద్దు. వాస్తవానికి వాడు వెళ్ళిపోయే బండిని అరేంజ్ చేసింది వాడి భార్యే. అంటే తెలియకుండా జరిగిందా? సరే. పాత్ డైనమిక్స్ ఎలా ఉంటాయి అనేది రేపు చూద్దాం.